స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు. రేపు సచివాలయంలో 3 గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంటుందని, ఆ మీటింగ్ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ నెలాఖరులోని నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ ప్రకారంగా ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అయితే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్లు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ మరియు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే దాదాపు 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. సర్పంచ్కి సంబంధించినటువంటి నిధులు వస్తలేవు, ఎన్నికలు పెడతలేరని గ్రామ స్థాయిలో ఆ పాలనకు కూడా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రస్తుతం కార్యదర్శులు మాత్రమే గ్రామానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవసరాలు చూసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చేతులు ఎత్తేయడం జరిగింది. ఇక మా వల్ల కాదు, సర్పంచ్ ఎలక్షన్లు జరిపించండి అని అటు కార్యదర్శులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయని మళ్ళొకసారి మంత్రి గారు టాపిక్ తీసుకురావడం జరిగింది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలంటూ మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల్లో ఎవరికైతే టికెట్ ఇస్తారో అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగా, స్థానికంగా ఉన్న అంశాల ఆధారంగా మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అయితే రేపు జరిగే ఈ కేబినెట్ సమావేశం ఏందో దాంట్లో ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎజెండా ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా ఈ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆల్రెడీ కొంతమందికి మంజూరీ పత్రాలు జారీ చేయడం జరిగింది. సో దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పూర్తిగా రేపు వివరాలు అయితే చర్చించే ఆస్కారం ఉంది.